వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా సభలకు వెళ్తున్నప్పటికీ, లేదా పర్యటన చేస్తున్నప్పటికీ జనం బాగా ఎగబడుతున్నారు. ఎక్కువగా వస్తున్నారు. స్వచ్ఛందంగా వారు అభిమానంతో వస్తున్నట్టు కనిపిస్తోంది వారి హావభావాలు. అయితే స్వచ్ఛందంగా అంత అభిమానంతో ఎందుకు వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం? ఏం ఆశించి వస్తున్నారు? పేదరికం నిర్మూలన జగన్మోహన్ రెడ్డి గారు చేయగలరా? కనీసం ఆంధ్రప్రదేశ్లో. అది జాతీయ పార్టీ అయినప్పటికీ కూడా. జాతీయ పార్టీ అంటే నా ఉద్దేశం రిజిస్ట్రేషన్ చేసుకుంది కేంద్ర ఎన్నికల కమిషన్ దగ్గరే కనుక. దేశం మొత్తానికి సంబంధించి పార్లమెంట్ సభ్యులు కూడా ఉంటారు. ఆ నిర్ణయాల్లో కూడా పాలు పంచుకుంటుంది కనుక. కనీసం ఆంధ్రప్రదేశ్లో ఆయన నిరుద్యోగ నిర్మూలన చేయగలరా? ఆర్థిక అసమానతల్ని, సాంఘిక అసమానతలను నిర్మూలించగలరా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ నాయకత్వంలో? అత్యాచారాలు ఆపగలరా? హత్యలు ఆపగలరా? ఇవేమీ పూర్తిగా ఆపగలనని ఆయన కూడా చెప్పడం లేదు, చెప్పలేరు కూడా. కానీ జనం ఎందుకు వస్తున్నట్టు? అవగాహన లేకపోవడం అంటే ఏంటి? జ్ఞానరాహిత్యం అంటే ఏంటి? తమకు ఏం కావాలో తామే తెలుసుకోలేని స్థితి అంటే ఏంటి? తమ సమస్య ఏంటో తామే గుర్తించలేని స్థితి అంటే ఏంటి? సమస్య గుర్తు లేకపోతే, సమస్య అర్థం కాకపోతే పరిష్కారం ఎలా అర్థమవుతుంది? అవును, ఎవరైనా చెప్తే దానికి వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభలకి జనం ఎందుకు వస్తున్నట్టు? జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టత ఉంటుంది ఆయన ఎందుకు పర్యటన చేస్తున్నారు. కానీ ఆయన సభలకు వచ్చే జనానికి స్పష్టత ఉందా? ఇది ఆ జనం వేసుకోవాల్సిన ప్రశ్న. కమ్యూనిస్ట్ ఇండియా వర్ధిల్లేను, కమ్యూనిస్ట్ విప్లవం వర్ధిల్లేను.